శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. పామును మందర పర్వతానికి చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి, అది కిందకి జారిపోకూడదు. దేవదానులు చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగమని పాలసంద్రం లేచింది. నురగలు లేచాయి, కెరటాలు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమైన ధ్వని చేస్తోంది. దానికి తోడు దేవదానవుల అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మందర పర్వతాన్ని గిరగిరా తిప్పేస్తున్నారు. అప్పుడు వాసుకన్నాడు, మీరు సరిగ్గా చిలకటం లేదు, వదలండి అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకుని చూశారు. పట్టు తప్పుపోయి మందర పర్వతం జారి కింద పడిపోయింది. ఇప్పుడు అందరూ శ్రీమన్నారాయణ వైపు చూశారు. ఎవ్వరూ గమనించని స్థితిలో ఆది కూర్మావతారము శ్రీమన్నారాయణుడు స్వీకరించాడు. కొన్ని లక్షల యోజములు వెడల్పోయిన పెద్ద డిప్ప. ఆ డిప్పలో పాల సముద్రం అడుగుకు వెళ్ళి ఇంతమంది కదించలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. ముందుకు వచ్చి తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్నాడు. తన 4 కాళ్లను కదల్చకుండా తానే ఆధారమై మందర పర్వతాన్ని వీపుపై ధరించున్నాడు. ఆ కూర్మం నిజంగా ఆహారం తిన్నట్లయితే బ్రహ్మాండాలన్నీ జీర్ణం చేసుకోగలదు. అటువంటి వాడే ఆది కూర్మమై పాల సముద్రం కింద పడుకున్నాడు. ఇప్పుడు మందర పర్వతాన్ని ఆది కూర్మం భరిస్తోంది. మరల మందర పర్వతాన్ని వాసుకుని చుట్టి రాక్షసులు తలవైపు, దేవతలు తోకవైపు ఉండి మరల చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటాలు పైకి వచ్చేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆకాశంలో నిండిపోయి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఎక్కడో సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఆ చప్పుడికి ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటికి వచ్చి, ఏమిటి ఈ చప్పుడు అన్నాడు. అక్కడ వాళ్ళు స్వామి పాల సముద్రం చిలుకుతున్నారు. అందులోంచి నారాయణుడు కూడా ఉన్నాడు. బ్రహ్మగారు కూడా పైనుంచి కిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు, హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాల సముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతూ ఉంటే దేవతలు, రాక్షసులు అందరూ వాసుకుని వదిలిపెట్టి పరుగులు మొదలుపెట్టారు. అన్ని లోకంలోని అగ్నిహోత్రం ప్రబలిపోతోంది. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివుడి అంతఃపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ద్వారపాలకులను అడ్డుపెట్టగా వారిని పక్కకు తోసేసి లోపల ద్వారంలోకి వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులను విని స్వామి ఏదో ఆపదే సంభవించి ఉంటుందని బయటకు వచ్చారు. వారు శంకరునితో, ఈశ్వర, నీవు ఈ విశ్వమంతా నిండి నివిడీకృతమై ఉన్నవాడివి, నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాం. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనకు ఒక సంప్రదాయం ఉంది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చోవాలి. కానీ దేవదానవులు ఆ పని చేయలేదు, స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామికి వీళ్ళకి గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మేము మందర పర్వతం పెద్ద పెట్టి సముద్రం తిరిగితే హాలాహలం జనించింది, లోకాలను కాల్చేస్తోంది. దయచేసి దాన్ని స్వీకరించవలసింది అన్నారు. 3 మూర్తులకు, 3 లోకాలకు, 3 కాలములకు మూలమొగచు భేదమొగచు తుది నభేదమై ఒప్పారు బ్రహ్మ మవగా నీవే పాలనైనా. నీవు భూత భవిష్యత్ వర్తమాన రూపంలో ఉంటావు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలోనే ఉంటావు. అందుకని 3ంటికి ఆధారమైన మూలపురుషుడు కనుక ఈశ్వర, ఈ హాలాహలం నీవు పుచ్చేసుకో అన్నారు. వారి కోరిక విన్న తర్వాత పరమశివుడు వెంటనే పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంది. శంకరుడు ఆమె వంక చూసి, కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి
ప్రభువై ఇంటకు ఆర్తుల యాపద గెంటింటు ఫలము కాదే కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మ వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. చూసావా పార్వతి, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభు అన్నవాడు బిడ్డల కష్టం చూసి ఆదుకోవాలి, అందుకని వాళ్ళని రక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండాలకి తల్లి. మాతృత్వము ఒక్కోసారి భర్తృత్వాన్ని కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వం ఆమెలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. మీ అన్నయ్య స్థితికారుడు, లోకములన్నింటినీ నిలబెట్టాలి. ఇప్పుడు లోకాలకే ఇబ్బంది వచ్చింది, మరి నేను ఆయన్ని సంతోషపెట్టాలి కదా. అందుకని నేను హాలాహలాన్ని తాగేస్తాను. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసమును క్రియన్ రక్షింతు ప్రాణకోట్లు వీక్షింపుము నీవు వికచాబ్జముఖి. ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండు తినేసినట్లుగా తినేసేస్తాను. దానివల్ల నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. అది నా దివ్యమైన లీల. నీకేమైనా అవుతుందని నీవేమాత్రం బెంగపెట్టుకోవసరం లేదు. నేను ఎలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అన్నారు, సరే మీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యండి అన్నది. మింగెడవాడు వివుడుండని మింగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మింగుమని మంగళసూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడికి శంకరుడు తాగబోయే విషమని తెలుసు. విషం తాగితే ప్రమాదమని తెలుసు. తాగుతున్నవాడు తన భర్త అని తెలుసు. అయినా తాగమంది. ఆవిడ సర్వమంగళ, అందుకనే తాగేమంది. శంకరుని జీవమునకు హేతు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రం అని పోతన గారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే హాలాహలమునకు ఎదురు వెళ్ళి దానిని చేత్తో పట్టుకుని ఉండగా చేసి నేరేడు పండంత చేసి గబాలను నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఆయన ఒంటి మీద ఒక్క పుక్కు కూడా పుట్టలేదు. ఇంతటి చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్నవాడు హాలాహలం లాంటి కష్టం వచ్చినా కూడా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నాడు. కంఠం వరకే వెళ్ళింది. ఉదరము లోకంబులకును సదానంబును తిరిగి శివుడు చెటుల విషాగ్ని కుదురుకొన కంట బిలమున బదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసమన క్రియన్. మింగేస్తే అడుగున అధోలోకాలున్నాయి, కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకాలున్నాయి, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేడు, కిందకి వదలలేడు, పైకి వదలలేడు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీదేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటి నుండి ఆయనకి నీలలోహితుడు, నీలగ్రీవుడు అని వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని కూడా పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహల భక్షణం కథ విన్నవారికి 3 ప్రమాదాలు జరగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహల భక్షం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు. అంతంత శక్తులు ఉన్నటువంటి లీలయందు ఈ హాలాహల లీల ఉంది. వాటిని క్షీరసాగర మదనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పాడు. మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. క్షీరసాగర మదనం మళ్ళీ మొదలుపెట్టారు. అలా మదిస్తూ ఉంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామధేనువుకు అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవములకు లోకమైన కోరికలు ఉండవు. వారు కామధేనువుని పాలతో హవిస్సులు అర్చిస్తాము అన్నారు. లోక కళ్యాణము హవిస్సులు ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి, మీరు దీన్ని పాలతో దేవతలకు హవిస్సులు అర్పించండి, అప్పుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు, అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేను ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారిని దాన్ని పుచ్చుకున్నారు దేవమునులు.